స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు ముందుగా గణేష్ మన ముందుకు వస్తున్నారు. రానా అందరికీ నమస్కారం. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా, గానం కేజే యేసుదాస్ గారు. రుద్రవేణి సినిమా నుంచి నీతోనే ఆగిన సంగీతం. అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. శుభం, ఆల్ ది బెస్ట్. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆగిపోదు గాన జ్యోతి. నీతోనే ఆగేన సంగీతం. సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన, సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన, యుగలుగ జగన దారి చూపగా అనంతమైన కాంతి ధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడ నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడ నిరంతరం. నీతోనే ఆగేన సంగీతం. నిహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. నిహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది. ఏ జ్ఞానం ఆనాదం పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ, పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ. అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా, వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. నీతోనే ఆగేన సంగీతం మగపద నీతోనే. సరి గరి గప గపత నీతోనే, సరి గరి గప మగపద మగరి గప గపద మగపద దరి నీతోనే. పద
పద మగ పదరి సరి సని ద పద ద సరి గ పద సరి గ పద సరి గ సరి సరి గ పదరి నీతోనే సరి గ పమగరి గ పమగరి సా సరి రి 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 సనిత సనిత పమగ పమగ రిగ పమగరి సని ద పద రిగరి సని ద పమగ పద ద సని ద ప దరి సని ద సరి గ పద రిగ పద దరి నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. మంచి పాట ఎన్నుకుని బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. అత్యద్భుతమైన గానం యేసుదాస్ గారు. నీ విషయానికి వస్తే నాకు వేరే ఏం లేదు, ఓన్లీ టూ ప్లేసెస్, దట్స్ ఆల్. అత్యద్భుతం. నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నది? దరూరి రాఘవాచారి గారి దగ్గర. ఈ 2 కరెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆలాపైన తర్వాత షడ్జిమానికి వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండు. ఆ ప్లేస్ వెర్రీ ఎండ్ ఆల్సో ఆపుతున్నావు కదా అక్కడ, అది మహదానందంగా కలిసిపోవాలి. ఈ 2 తప్పిస్తే అద్భుతంగా పాడేసావు పాట. ఈ పాట గురించి నేర్చుకొని ఉంటావు, బాగా నేర్చుకున్నారు, మెంటర్ నేర్పించారు, అన్నీ అయింది. ఏం నేర్చుకున్నావు ఈ పాట గురించి? అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని వినమ్రతే త్యజించితే. ఓకే, సినిమా కూడా చూసి. ఓకే, ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అదొక్కటే కాకుండా ప్రతి సంగీతం కూడా ప్రపంచంలో ప్రకృతి నుంచి మనకు వరప్రసాదంగా దొరికింది. ప్రతి శబ్దంలో సంగీతం ఉంది, ప్రతి శబ్దంలో తాళం ఉంది, ప్రతి శబ్దంలో శృతి ఉంది. మనం తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. సంప్రదాయ సంగీతాన్ని పెద్దవాళ్ళందరూ ఏర్పాటు చేసి ఇలా చేశారు, కానీ సంప్రదాయ సంగీతం అందరూ పాడలేకపోవచ్చు. ఆ హీరో తండ్రి సంప్రదాయ సంగీతం అద్భుతంగా పాడేటటువంటి వ్యక్తి ఈ చిన్న చితక వాళ్ళు పాడుకునేవన్నీ పాటలు కాదు. ఏంటి పాడతారు వీళ్ళందరూ? జానపద సంగీతమా, ఈ సంగీతమా, సంప్రదాయబద్ధమైన సంగీతమే సంగీతం అనేవాడు. అలాగే కొడుకులను కూడా తర్ఫీజ్ చేసి నేర్పిస్తాడు. ఒకడు నాదస్వరం వాయిస్తాడు, ఈ చిరంజీవి పాత్ర పాడేవాడు అనమాట. కానీ అతను మిగతా వాళ్ళతో తిరుగుతూ ఆ పాటలు కూడా పాడడం అనేటువంటి ఆయనకు నచ్చదు. అందుకని అసలు ఆ బిలహరి అని పేరు కూడా పెట్టుకుంటాడు. దాన్ని అన్యాపదేశంగా తండ్రికి చెప్పడం అన్నాడు. పాట పాడుతూ తండ్రి ఆడియన్స్లో ఉన్నాడు, తని చెప్తాడనమాట. ఆయన నేరుగా అనలేడు, అంత ధైర్యం లేదు. ఎవరితో సంగీతం ఆగిపోదు. ఎవరైనా సరే భౌతికంగా పరమపదించిన తర్వాత వారి సంగీతం ఎన్నాళ్ళకైనా ఉండనే ఉంటుంది. అది మంచి సంగీతం అయితే చిరంతనంగా సాగుతూనే ఉంటుంది. కాబట్టి నీతోనే ఆగే నా సంగీతం బిలహరి, నీతోనే ఆగే నా సంగీతం. వాళ్ళ నాన్నగారు ఇలా చూడంగానే వాడు చెప్పుకుంటున్నట్టు అనుకుంటాడనమాట బిలహరి అని. బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతి. రాగం పేరుతోనే ఉండాల్సిన అవసరం లేదు. నేను పిలవకపోతే ఏరా అన్నా కూడా నేను కొడుకే, తండ్రే. పేరు లేక పేదదవున మోగుతున్న వాన వీణ. ఎంత బాగా రాశాడు. వాన చినుకులు పడుతుంటే దేని మీద పడ్డప్పుడు వచ్చే స్వరాన్ని, ఆ శబ్దాన్ని వాన వీణగా మార్చి, పేరు లేక దానికి ఆ వీణకు పేరు ఆ సంగీతానికి పేరుందా? అంత మాత్రం చేత పేదదైపోతుందా? అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. గొప్ప నది ఎడారిలో ప్రవహిస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? కొన్నాళ్ళకి ఇంకిపోతుంది, ఆవిరైపోతుంది. సో జ్ఞానవాహిని ఎడారిలో ప్రవహించినట్టు అహంకరిస్తే, అలాగే వినమ్రతే త్యజించితే, వినయాన్ని గనక వదిలేస్తే విషాదమే ఫలం కదా ఏనాటికైనా. అది నా తత్వం కూడా అదే. ఎవరికి ఏమిస్తాడో దేవుడు వాళ్ళందరికీ గొప్ప గొప్ప జ్ఞానాలు. నువ్వు పాడినంత పాటగా ఈ పాట నేను 15 రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది పాడాలంటే. 15 రోజులు కాకపోవచ్చు అనుకో, ఒక రోజు ప్రాక్టీస్ చేస్తాను. కానీ నీ వయసులో నేను ఈ పాట పాడలేకుండా పోయి ఉండొచ్చు ఆ రోజున. అంత మాత్రం చేత నేను కినుకో వహిస్తాను. అబ్బో వీడికి చప్పట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, నాకు ఎవడు కొట్టట్లేదే అనుకుంటే ఎలా? చప్పట్లు కొట్టేంత స్థాయికి ఎదగడానికి మనం కృషి చేయాలి. కానీ వీడు పాడేది సంగీతమా అనకూడదు. అది చాలా తప్పు. ఏదీ సులభం కాదు. ప్రపంచంలో అన్నీ కష్టమే. సాధించదలుచుకుంటే కష్టపడితే ఏదీ కష్టం కాదు, అన్నీ సులభమే. ఇందులో తమాషా ఏంటంటే, ఇది నా భావుకత అయితే ఆ భావుకతకు విరుద్ధమైన తండ్రి పాత్రకి నేను గాత్రం ఇచ్చాను సినిమాలో. నాకు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అవార్డు వచ్చింది ఆ సంవత్సరం, నంది అవార్డు. ఈ సినిమాకి జమినీ గణేశన్ గారికి
మా తండ్రి గారి ప్రవృత్తి అది కాదు. ఆయన కూడా చాలా వినయశీలి. ఆయన గాత్రాన్ని దగ్గరగా తీసుకొని మాట్లాడాను నేను జమినీ గణేశన్ గారికి. మా అన్నయ్య గారు యేసుదాస్ గారు అత్యద్భుతంగా ఆలపించి, ఇంకో అన్నయ్య వాడు ఇళయరాజా ఎంత గొప్పగా స్వరపరిచాడు, చేసిన ట్యూన్కి ఎంత అందంగా రాశాడు ఇంకో తమ్ముడు సీతారాముడు. చాలా గొప్ప పాట. సంగీతం బిలహరి అని పిలువకుంటే, స్వర విలాసం మార్చుకుంటే, ఆరిబోదుగాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. అద్భుతంగా పాడావు. చిరంజీవ సుఖీభవ.